దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా మనల్ని కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆ ప్రభు వైపు ఎవరెవరు నిరీక్షణలో చూస్తూ ఉంటారో వారందరిపై ప్రతిరోజు నూతనంగా తన ప్రేమను కరుణను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు అని విలాప గీతంలో 3వ అధ్యాయము 22-23 వచనాల్లో మనం చదువుతున్నాం. ప్రియులారా, ప్రతిరోజు మనకి ఎన్నో అవసరాలు ఉంటాయని ఆ దేవుడికి తెలుసు. మానసికంగా మనకు అవసరాలు ఉంటాయి, శారీరకంగా అవసరాలు ఉంటాయి, ఆధ్యాత్మికంగా అవసరాలు ఉంటాయి, మన వ్యక్తిగత జీవితంలో అవసరాలు ఉంటాయి, మన సంఘంలో సమాజంలో ఒకరి పట్ల ఒకరికి తప్పకుండా ఏదో ఒక అవసరం అందరికీ ఉంటుంది. ప్రియులారా చూడండి, కాబట్టి ఎవ్వరు కూడా ఈ లోకంలో ఇతరులు నాకు అవసరం లేదు, ఇతరుల సహాయం నాకు అవసరం లేదు, నేను ఒంటరిగా జీవించగలను అని ఎప్పుడైనా ఎవరైనా అనడము మనం విన్నామా? అంతెందుకు, మన వ్యక్తిగత జీవితంలో మనము ఒంటరిగా ఎవరి సహాయాన్ని పొందకుండా ఈ లోకంలో మనం జీవించగలమా? ప్రియులారా, అది అసాధ్యం. ఎందుకంటే మానవుడు సంఘజీవి. మానవుడు వ్యక్తిగతంగా ఒంటరిగా అలా జీవించడానికి దేవుడు ఈ లోకంలో మనల్ని సృజించలేదు. ఒక సంఘంలో సమాజంలో మనము కట్టుబడి ఉండడానికి, అందరి మధ్య పరస్పర సహకారంతో జీవించడానికి దేవుడు మనందరినీ సృజించాడు. ప్రియులారా, అందుకని యేసు ప్రభుల వారు కూడా చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో చెప్తున్నారు, నేను సేవింపబడుటకు రాలేదు కానీ సేవించడానికే నేను వచ్చాను. నా ద్వారా ఎంతోమందికి సహాయం చేయడానికి వచ్చాను. ఏంటా సహాయం అంటే, నన్ను నేను బలిగా అర్పించుకోవడం ద్వారా, నా యొక్క ప్రాణాన్ని, నా యొక్క రక్తాన్ని ధారగా నేను ధారపోయడం ద్వారా ఎంతోమందికి రక్షణను అనుగ్రహించడానికే నేను ఈ లోకంలోనికి వచ్చాను. నా ప్రియ స్నేహితులారా, మనమందరం కూడా మొట్టమొదటి సహాయం మనకి దేవుని దగ్గర నుంచి రావాలి. చూడండి, ఈ లోకంలో మనం జన్మించడానికి మనంతట మనం రాలేదు. ఆ దేవుడు ఆత్మరూపంలో ఉన్న మనల్ని, ఒక శరీరాన్ని మనకిచ్చి ఈ కాలంలో ఈ కుటుంబంలో మన ద్వారా దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి దేవుని ప్రణాళిక ప్రకారం మనం ఈ లోకంలోనికి జన్మింపబడ్డాము. కాబట్టి మొట్టమొదట మనం ఎవరికి నేను ఎలా జీవించాలి, ఇతరులకు ఎలా సేవ చేయాలి అని మనం నేర్చుకోవాల్సింది ఆ దేవుని దగ్గర నుంచి. ప్రియులారా, ఈ లోకంలోనికి దేవుడు మనల్ని పంపించడానికి మన తల్లిదండ్రులను ఎన్నుకున్నారు. మనం ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నామంటే మనము జన్మించిన దగ్గర నుండి మనం మరణించే వరకు, లేదా మన జీవితం నుండి వాళ్ళు మరణం ద్వారా వేరయ్యే వరకు కూడా తల్లిదండ్రులు చేసినంత సేవ, వాళ్ళు మనకు అందించిన సహాయం ఈ లోకంలో మరెవ్వరు కూడా అందించలేరు. ప్రియులారా, కాబట్టి తిరిగి మన తల్లిదండ్రులకు అంతేకాని ఇంక అంతకంటే ఎక్కువ సేవ చేయగలిగిన భాగ్యం ఎవరికైనా ఉందంటే వాళ్ళు చాలా అదృష్టవంతులు, భాగ్యవంతులు. ప్రియులారా, తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం నేర్చుకున్న సహాయము, సేవ మనం సంఘంలో సమాజంలో ఎంతోమందికి మనం చేయవలసి ఉంటుంది. అంతేకాదు ప్రియులారా, మన వ్యక్తిగత జీవితంలో కూడా మనకి మనము, మన ఆత్మకు, మన శరీరానికి, ప్రాణానికి మధ్యలో ఒకరి పట్ల ఒకరు సేవ చేసుకుంటూ ఉన్నప్పుడే మన పూర్తి వ్యక్తిత్వము. చూడండి, తెస్సలోని ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 23వ వచనంలో, యేసుక్రీస్తు ప్రభుల వారు 2వ రాకడలో వచ్చు నాటికి మన ప్రాణము, ఆత్మ, శరీరము నిష్కల్మషముగా, మనంటే మన పూర్తి వ్యక్తిత్వము నిష్కల్మషంగా ఉండాలంటే ఆత్మ చెప్పిన సూత్రాలను పాటించడానికి మన మనస్సు ఒప్పుకోవాలి,
మన శరీరము విధేయించడానికి సిద్ధపడాలి. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో కూడా ఈ ముగ్గురు వ్యక్తులు ఒకరి మీద ఒకరు ఆధారపడి మనము ఆ ఆత్మీయ సూత్రాలకు అనుగుణంగా మనము జీవించినప్పుడే మన జీవితము దేవునికి ప్రీతికరంగా ఉన్నప్పుడే ఇతరులకు కూడా మనము సహాయం చేయగలము, సేవ చేయగలము. నా ప్రియ సహోదర సహోదరి, చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు నిర్గమకాండము 17వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అమాలేకుల మీద యుద్ధం చేయడానికి మోషే ప్రవక్త చెప్తున్నాడు యెహోషువతో, నువ్వు కొంతమంది వీరులను తీసుకొని యుద్ధం చేయడానికి యుద్ధ భూమికి వెళ్ళు. నీవు యుద్ధం చేస్తున్నప్పుడు నేను కొండ కొమ్మున కూర్చొని రాజదండము చేత పట్టి నేను నీ కొరకు మన ఇశ్రాయేలు ప్రజలందరి కొరకు అమాలేకుల మీద యుద్ధంలో నువ్వు గెలవాలని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. అవును ప్రియులారా, కొంతమంది ప్రార్థన చేసేవాళ్ళు, కొంతమంది యుద్ధం చేసేవాళ్ళు. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మోషే కొద్ది సమయము చేతులను పైకెత్తి ప్రార్థించగలుగుతున్నాడు. ఎప్పుడెప్పుడైతే ఆ చేతులు నొప్పి వలన అతడు చేతులు క్రిందికి పెట్టి ప్రార్థిస్తున్నాడో, ఎప్పుడెప్పుడు చేతులు కిందికి దించుతున్నాడో అమాలేకులది యుద్ధంలో పైచేయి అవుతుంది. ఎప్పుడెప్పుడు మోషే చేతులను పైకి లేపి ప్రార్థన చేస్తున్నాడో యుద్ధంలో ఇశ్రాయేలు ప్రజలది పైచేయి అవుతుంది. ప్రియులారా, చూడండి, యుద్ధం చేస్తున్నవాడు నా శక్తితో నేను యుద్ధం చేస్తున్నాను, నేను గెలవాలని యెహోషువ ప్రయత్నిస్తున్నాడు. కానీ మోషే కూడా తన వంతు ప్రయత్నము ప్రార్థన ద్వారా చేస్తున్నప్పుడు ఎప్పుడెప్పుడు అలసిపోతున్నాడో, వాళ్ళ యుద్ధంలో క్రింది చేయగా అవుతున్నప్పుడు చూడండి, అహరోను హూరు వారిద్దరు కూడా మా వంతు సహాయం మేము కూడా చేస్తాము అని మోషేను ఒక బండ మీద కూర్చోబెట్టి చెరొక వైపున చెరొక చేయి పట్టుకొని వాళ్ళు ఆ యుద్ధంలో ఇశ్రాయేలుది విజయము పొందే వరకు కూడా ఆ చేతులను ఎత్తిపట్టి ఉన్నారు. నా ప్రియ సహోదర సహోదరి, యుద్ధంలో గెలవాల్సింది యుద్ధము చేసే సైనికులు మాత్రమే కాదు, వారి వెనుక ప్రార్థన చేస్తున్నవారు, ప్రార్థన చేస్తున్న వారికి తోడ్పడుతున్నవారు. అంటే చూడండి, మనందరి జీవితంలో కూడా మనం ఒక విషయంలో విజయం సాధించగలుగుతున్నామంటే మనల్ని సృజించిన దేవుడు మొట్టమొదట మనకు తోడ్పడుతున్నాడు. మనల్ని కన్నా ఈ లోకంలో జన్మింప చేయడానికి దేవునిచే ఎన్నుకొనబడిన తల్లిదండ్రులు మన ప్రతి విషయంలో, మన విజయంలో వాళ్ళు తప్పకుండా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళు తప్పకుండా ఉంటారు. ఇంకా ఆధ్యాత్మికంగా మనల్ని నడిపిస్తున్న గురువులు, కన్యాశ్రీలు, మన కోసం ప్రార్థన చేస్తున్న తోటి సహోదరి సహోదరులు, మన సంఘము మన విజయంలో వాళ్ళు కూడా పాలు పంచుకుంటుంది. ప్రియులారా, మనకు ఉన్న అన్ని తలాంతులను ఉపయోగించుకొని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకుంటే మనం విజయం పొందగలమని సమాజంలో ఎంతోమంది మనకి ఎన్నో రకాల మనకి సలహాలను ఇస్తూ ఉంటారు. వాళ్ళు కూడా మన విజయంలో మనకు తోడ్పడుతున్నారు. అన్నిటికంటే ఎక్కువగా మన ప్రాణము, ఆత్మ, శరీరము, మనలో ఉన్న పూర్తి ఈ భాగాలన్నీ కూడా మనకి ఒకరికొకరు తోడ్పడినప్పుడే అందులో మనము విజయం పొందుతున్నాం. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, ప్రియులారా, చెయ్యి ఎప్పుడైనా శిరస్సుతో నాకు పని లేదు అని చెప్తుందా? కాలు ఎప్పుడైనా చేతితో నాకు పని లేదు అని చెప్తుందా? మన శరీరంలో ఉన్న అవయవములన్నీ కూడా ఒకదానితో మరొకటి సహకరించుకున్నప్పుడే, ఆ శరీరంలో ఒక భాగానికి నొప్పి కలిగినప్పుడు చూడండి, శరీరంలో మిగతా భాగాలన్నీ కూడా ఆ నొప్పిని అనుభవిస్తాయి. ఒక భాగానికి గౌరవం పొందినప్పుడు శరీరంలోని అన్ని భాగాలు కూడా గౌరవాన్ని పొందుతూ ఉన్నాయి. నా ప్రియ సహోదర సహోదరి, అందుకనే చూడండి, ఆధ్యాత్మికంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, శిరస్సైన యేసుప్రభు యొక్క ఆ యేసుప్రభు యొక్క దేహమే మనమందరము. కొందరిని అపోస్తలుగా, కొందరిని ప్రవక్తలుగా, కొంతమందిని బోధకులుగా, కొంతమంది పరిచారం చేసేవాళ్ళుగా, కొంతమందిని ఉపకారాలు చేసేవాళ్ళుగా, కొంతమందిని భాషలలో మాట్లాడేవాళ్ళుగా, మరికొంతమందిని భాషలను వివరించే జ్ఞానంతో దేవుడు కొంతమందిని కొన్ని ప్రత్యేక విలువలనిచ్చి, నైపుణ్యతనిచ్చి, వరాలనిచ్చి ఈ లోకంలో సంఘమంతా కూడా వారికి ఉన్న తలాంతులను బట్టి ఒకరికొకరు సహాయం చేసుకొని ఈ లోకంలో పూర్తి సంఘము క్రీస్తు ప్రేమలో శిరస్సైన యేసు ప్రభు ఆధీనంలో ఉండాలని
ఆ యేసుప్రభు చిత్తాన్ని నెరవేర్చాలని, యేసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు తండ్రి చిత్తాన్ని ఎలా నెరవేర్చాలో అలా నెరవేర్చాలని ప్రతిరోజు మనందరినీ కూడా ఐకమత్యంగా ఉండడానికి, ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ప్రభు ప్రతిరోజు మనందరినీ సజీవుల లెక్కలో ఉంచుతున్నారు. ప్రియులారా, ఈ ఉదయకాలంలో నీవెవరెవరికి సహాయం చేయవలసిన అవసరము దేవుడు నీకు చూపిస్తున్నారో, ఎవరెవరి ద్వారా నీవు సహాయం పొందాలని దేవుడు నీ వైపు చూస్తున్నారో. ఒక జరిగిన సంఘటన ఇలా నేను చదివాను ప్రియులారా. దక్షిణ ఫ్లోరిడాలో వారు చాలా పర్వతాల మీద ప్రయాణాలు చేస్తూ ఈ స్థలం నుంచి ఆ స్థలానికి, ఆ స్థలం నుంచి ఈ స్థలానికి ప్రయాణాలు చేస్తూ ఉండేవాళ్ళంట. అలా ఒక స్త్రీ తనకున్న ఒక చిన్న ఆ ద్విచక్ర వాహనం మీద పర్వతం ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళాలని, ఆ సాహసం చెయ్యాలని చాలా ఆశతో కూడుకొని ఎంతో కష్టపడి పర్వతం మీదికైతే ఎక్కింది. కానీ అది మంచు కురిసే కాలము. ఉదయం తను ఏమనుకున్నారు అంటే, ఉదయం లేవగానే 5 గంటలకు నా ప్రయాణాన్ని మొదలు పెడితే నేను చాలా సునాయాసంగా నేను పర్వతం క్రిందికి దిగిపోగలను, నేను అనుకున్నది సాధించగలను అనుకున్నారంట. అందుకని ఆ రాత్రి పడుకునే ముందు ఆ హోటల్ యజమాని దగ్గరికి వెళ్ళి, ఉదయం 5 గంటలకు మీరు అలారం పెట్టండి, నా రూమ్ దగ్గరకు వచ్చి నన్ను లేపండి అని చెప్పినప్పుడు ఆ రిసెప్షనిస్ట్కి చాలా ఆశ్చర్యం కలిగింది. ఉదయం 5 గంటలకి మంచు కురుస్తూ ఉంటుంది, ఎవ్వరు కూడా బయటికి వెళ్ళరు. ఈమె వచ్చింది ద్విచక్ర వాహనం అని నాకు తెలుసు, ఎలా అలారం పెట్టమని అడుగుతున్నారు, అయినా మాకు చెప్పిన పని మేము చేయాలి కదా అని సరే మేడం అన్నారంట. తనకు చెప్పిన విధంగా ఉదయం అయితే 5 గంటలకి లేపారు. ఈమె రెడీ అయిపోయి ఇక బయలుదేరదామని బయటికి వెళ్ళి చూసినప్పుడు మంచు పూర్తిగా కురిసింది. కాబట్టి ఎక్కడ ఏముంది, ఏ మాత్రం ఏమి కనిపించడం లేదంట ప్రియులారా. ఇక వెంటనే అయితే నేను బయలుదేరలేను, కొంచెం బ్రేక్ఫాస్ట్ చేద్దామని క్యాంటీన్కి వెళ్ళినప్పుడు అక్కడికి 2 ట్రక్ డ్రైవర్స్ కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారంట. అంత పెద్ద క్యాంటీన్లో ఉన్నది 3. సో ఒకే టేబుల్ మీద కూర్చొని వాళ్ళు 3 బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు ఒక స్త్రీ, ఈమె కూడా ట్రక్ డ్రైవరా అని వాళ్ళకి ఆశ్చర్యం కలిగి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు అన్నప్పుడు ఆమె చెప్పిన మాట, నేను ద్విచక్ర వాహనం మీద వెళ్ళబోతున్నానన్నప్పుడు వాళ్ళు చాలా వారించడానికి చూశారంట. మీరు బయటికి రావడం అసాధ్యం, మీరు అంత చలికి మంచుకు మీరు తట్టుకోలేరు, మీ కంటికి ఏమి కనిపించదు, అయినప్పటికీ కూడా లేదు నేను వెళ్ళాల్సిందే అన్నప్పుడు ఆ 2 ట్రక్ డ్రైవర్స్ ఆమెతో చెప్పిన మాట, అయితే మేము నీకు సహాయం చేస్తాం, మా ట్రక్ రెండిటికి మధ్యలో మీరు ఉండండి, ముందు ట్రక్ వెనుక ఉన్న 2 రెడ్ లైట్లు మీరు చూస్తూ ఆ 2 రెడ్ లైట్ల మధ్యలో మీరు ప్రయాణం చేస్తూ ఉండండి, వెనక ఇంకొకరం ఉంటాము, మిమ్మల్ని జాగ్రత్తగా గమనిస్తామన్నప్పుడు ఆమెకు చాలా సంతోషం కలిగిందంట. ఒక 2 నాకు సహాయం చేయడానికి ఉన్నారు కదా అని చెప్పి 3 సంతోషంతో బయలుదేరారు. ఆ పర్వతం నుంచి క్రిందికి దిగే వరకు కూడా ఈ 3 తప్ప ఎవ్వరు కూడా ప్రయాణం చేయడం లేదు. ద్విచక్ర వాహనం మీద ఇంకా ఎవ్వరు ప్రయాణం చేయడం లేదు. కానీ ముందు వెళ్తున్న 2 రెడ్ లైట్లను పట్టుకొని ఆమె ముందుకు ప్రయాణం కొనసాగించింది. ఆమె క్రిందికి, ఆ పర్వతం క్రిందికి దిగే వరకు కూడా ఈ వెనక ట్రక్ డ్రైవర్ తను చాలా వేగంగా వెళ్ళగలడు, అయినప్పటికీ కూడా ఈమెకు సహాయం చేయాలి, ఈమె సురక్షితంగా గమ్యం చేరాలని తన్ను తాను నియంత్రించుకొని వారిద్దరు కూడా ఆమెకు సురక్షితంగా గమ్యం చేరడానికి సహాయం చేశారు. నా ప్రియ సహోదర సహోదరి, అప్పుడే ఆమెకు అర్థమైందంట, మన జీవితంలో ఎన్నెన్నో సాధించాలని, మనంతటా మనం సాధించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాము. కానీ అన్నీ కూడా మన సొంత శక్తితో మనం ఏమి కూడా చేయలేము. తప్పకుండా దేవునిదైతే మనకి సహాయం కావాలి. మన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, మన సంఘంలో ఉన్నవాళ్ళు, సమాజంలో ఉన్నవాళ్ళు అందరికీ మనం సహాయం చేయడం, వారి దగ్గర నుంచి తగిన సమయంలో సహాయాన్ని పొందడానికి సిద్ధపడడం, వీటి ద్వారా మాత్రమే అందరితో పరిపూర్ణ శాంతితో మనం జీవించగలం. ఎప్పుడైతే నాకు నేను అన్నీ సాధించగలను అనుకున్నప్పుడు ఎన్నో మనం సాధించగలిగినవి కూడా ఇతరుల సహాయం తీసుకోవడానికి మనం సిద్ధంగా లేము. కాబట్టి మనం ఎన్నిటినో చేయకుండా, ముగించకుండా మధ్యలోనే ఆపివేస్తాం. నా ప్రియ సహోదర సహోదరి, నీ కుటుంబ సభ్యులే నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారేమో, ఇతరులు నీకు సహాయం చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారేమో, వారి దగ్గర నుంచి సహాయం పొందడానికి ఇష్టం లేకుండా, కానీ నీ సొంతగా కూడా
నీ కుటుంబంలో కొన్ని కార్యాలను చేయలేకపోతున్నావు, నువ్వు పనిచేసే స్థలంలో కొన్ని కార్యాలను చేయలేకపోతున్నావు. ఈ ఉదయకాలంలో దేవుడు మనందరినీ కూడా యేసు ప్రభువే ఈ లోకంలోనికి రావడానికి ఒక కన్య గర్భాన్ని సహాయం తీసుకున్నారు, తన్ను తాను తగ్గించుకున్నారు, తండ్రి చిత్తానికి విధేయించారు. ఇక మనమెంత నా ప్రియ సహోదరుడు సహోదరి. కాబట్టి ఈ ఉదయకాలంలో ఈ రోజంతా ఎవరెవరికి మనం సహాయం చేయాలో, ఎవరి దగ్గర నుంచి మనం సహాయం పొందాలో వారందరినీ దేవుని కృపకు అప్పగించుకొని ఆ కృపలో ఈరోజంతా మనము అందరితో ఐక్యంగా జీవించడానికి కావలసిన అనుగ్రహాన్ని దయచేయమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ లోకంలో ఒంటరిగా నరుడు జీవించడము మంచిది కాదు అని చెప్పి ప్రభా ఆదాముకి తోడుగా ఏవమ్మనిచ్చారు. ప్రభా, వాళ్ళిద్దరు కలిసి కొన్ని మంచి కార్యాలు చేసినప్పటికీ తమ అభిధేయత వలన ప్రభా కొన్ని దుష్టత్వం కూడా, సైతాను క్రియలు కూడా ఈ లోకంలోనికి వచ్చాయి. కానీ ప్రభా, మాకు సహాయం చేస్తున్న వాళ్ళందరూ కూడా మంచే చేయకపోవచ్చు, దురుద్దేశంతో కూడా సహాయం చేయడానికి వాళ్ళు ముందుకు రావచ్చు మాకు ప్రభా. కానీ ఎవరు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో దాన్ని చూసి పట్టించుకోకుండా ప్రభా, ఎవరెవరికి మేము సహాయం చేయగలమో, ఎవరెవరికి దేవుని ప్రేమను మేము చూపించగలమో అటువంటి పరిస్థితులన్నిటినీ మేము జారిపోనివ్వకుండా ప్రభా అయ్యా, అందరినీ ప్రేమతో చూడడానికి, ప్రేమతో అందరికీ సహాయం చేయడానికి నైనా మా అందరికీ మంచి మనస్సును దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇప్పటి వరకు ఎవరెవరికి సహాయం చెయ్యలేకపోయామేమో ఈరోజు వారికి సహాయం చేయడానికి, వారికి దేవుని ప్రేమను చూడడానికి ప్రయత్నించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.